నమస్తే అండి, నేను రజాక్. మీకు కరెంటు బిల్ చాలా ఎక్కువ మొత్తంలో వస్తుందా? అయితే దాన్ని ఎలా తగ్గించుకోవాలి? ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో లైట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, ఈ మధ్యకాలంలో ఏసీలు ఉంటున్నాయి, వాషింగ్ మెషిన్ ఉంటుంది, గేజర్ ఉంటుంది, ఫ్రిడ్జ్ ఉంటుంది. సో ఏ విధంగా వాడితే ఇవి తగ్గడానికి అయితే ఆస్కారం ఉంది. చాలామంది ఏంటంటే మరి ముఖ్యంగా లైట్ బల్బుల విషయంలోనే కొంచెం వెనకడతారు. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి బల్బు కావాల్సిందే, లైట్ కావాల్సిందే. చాలామంది ఏంటంటే చాలా ఎక్కువ వాట్స్ ఉన్నటువంటి బల్బులు తెచ్చుకుంటారు. దీనివల్ల పవర్ కన్జంప్షన్ అనేది చాలా పెరుగుతూ ఉంటుంది. అలాగే 60 క్యాండిల్ బల్బ్స్ అని చెప్పేసి ఉంటాయి అనమాట. అలాంటి వాటిని వాడకూడదు. కేవలం ఎల్ఈడి బల్బ్స్ మాత్రమే వాడడం ద్వారా తగ్గుతుంది అనమాట. అలాగే ఈ ఎల్ఈడి బల్బ్స్లో కూడా అంటే కొన్ని ఎక్కువ వాట్స్ ఉంటాయి అన్న. ఒక రూమ్కి, ఒక నార్మల్ గదికి ఎంత ఉండాలి? ఒక 20 వాట్స్ బల్బ్ అయితే సరిపోతుంది, లేదంటే మన ట్యూబ్ లైట్ కూడా సరిపోతుంది. అంతేగాని 50 వాట్స్ 60 వాట్స్ అంత తెచ్చుకోవాల్సినంత అవసరం కూడా లేదనమాట. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే ఈ ట్యూబ్ లైట్ల విషయంలో కావచ్చు, అదేవిధంగా నార్మల్ బల్బులు ఇంతకుముందు 60 క్యాండిల్ బల్బులు అని ఉండేవి. అవి వచ్చేసి ఫ్లోరోసిన్ బల్బ్స్ అనుకుంటా, మన ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో వస్తూ ఉండేది. సో అలాంటి బల్బ్స్ మనం వాడకూడదు. నెక్స్ట్ ఫ్యాన్స్ అనమాట. చాలామంది ఫ్యాన్ కొనుక్కుంటారు, దాన్ని సర్వీసింగ్ చేయించుకోరు. సర్వీసింగ్ చేయించుకుంటే మొత్తం విప్పేయడం కాదు, మినిమం ఏంటంటే దాన్ని క్లీన్ చేయడం అనమాట. ఫ్యాన్ని అట్లీస్ట్ మినిమం క్లీన్ చేయాలి, అట్లీస్ట్ ఒక మంత్కి ఒకసారి. ఎందుకంటే మన గదిలో ఉండేటటువంటి దుమ్మంతా కూడా రెక్కలకు పట్టేస్తారు. అది తిరిగే వేగంలో మార్పులు వస్తూ ఉంటాయి. దాని ద్వారా పవర్ కన్జంప్షన్ అనేది పెరిగింది. ఒక రోజుకి చాలా తక్కువ ఉండొచ్చు, కానీ రోజు సంవత్సరానికి అది కొన్ని యూనిట్లుగా మారుతుంది అనమాట. కొన్ని యూనిట్ల కరెంట్ని తినేస్తుంది. ఉదాహరణకి ఏంటంటే బేసిక్గా బైక్ మీద ఒక పర్సన్ వెళ్తున్నాడు, అప్పుడు పెట్రోల్ అనేది ఒక మాదిరిగా కాలుతూ ఉంటుంది, ఒక మాదిరిగా తాగిద్దా బండి. కానీ ఇద్దరు ఎక్కితే ఒక ఎవరైతే డ్రైవ్ చేస్తున్నారో ఆ వ్యక్తి 1 లీటర్కి ఒక 60 కిలోమీటర్లు వెళ్తున్నాడు అనుకుంటే కనుక, అదే ఇద్దరు ఎక్కితే కనుక తప్పనిసరిగా దాంట్లో మైలేజ్ అనేది తగ్గిపోద్ది. 50 కిలోమీటర్లు 55 కిలోమీటర్లకు వచ్చింది. అది వెనకాల ఇంకో ముగ్గురు ఎక్కితే మొత్తం అది 40 కిలోమీటర్లు 45 కిలోమీటర్లకు వచ్చింది అనమాట. కాబట్టి ఆ విధంగా కూడా పవర్ కన్జంప్షన్ జరుగుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి దుమ్ము పెట్టినటువంటి ఫ్యాన్లు ఎప్పుడు క్లీన్ చేస్తూ ఉండండి, దుమ్ము పట్టనీయకండి. నెక్స్ట్ ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ ఏంటంటే ముఖ్యంగా గమనించాల్సింది 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు కొనుక్కో. మీ ఇంటికి ఎంత అవసరమో అంతే కొనుక్కోవాలి. సింగిల్ డోరా, డబల్ డోరా. సో అనవసరంగా డబల్ డోర్లు కొనుక్కొని పెట్టుకోవడం, వీటి ద్వారా ఏంటంటే కన్జంప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అలాగే ఎప్పుడు కూడా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఉంచకూడదు. ఇంతకుముందు చెప్పినట్లు ఫ్యాన్ కొనేప్పుడు కూడా 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఫ్యాన్లు కొనండి. మామూలు ఫ్యాన్ల కంటే కూడా బిఎల్డిసి ఫ్యాన్స్ అని ఉంటాయి, కొంచెం రేట్ ఎక్కువ, 3000-4000 ఉంటాయి అనమాట స్టార్టింగ్ స్టేజే. వాటిని కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. దాని ద్వారా ఏమవుతుందంటే పవర్ కన్జంప్షన్ తగ్గుతుంది. ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక 20 వాట్ బల్బు కాలేటటువంటి పవర్ని బిఎల్డిసి ఫ్యాన్ 3లో పెట్టుకుంటే కనుక అంతే కన్జంప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫ్రిడ్జ్ల విషయానికి వస్తే కనుక, ఫ్రిడ్జ్లు చాలామంది దాన్ని వాడుతూనే ఉంటారు. ఒక పక్క నుంచి ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టేస్తూ ఉంటాయి. అలాంటి ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చినప్పుడు దాన్ని వెంటనే చేయించుకుంటే కనుక పవర్ కన్జంప్షన్ అనేది తగ్గింది. అలా కాకుండా ఆ లోన గడ్డలు కట్టేస్తుందిగా, డీ ఫ్రిడ్జ్లో గడ్డలు కట్టేస్తుందిగా ఉంచేద్దాం అంటే కనుక అది ఏమవుతుందంటే పవర్ని తినేస్తూ ఉంటుంది. దాని ద్వారా పవర్ కన్జంప్షన్ అనేది పెరిగిద్ది, ఎలక్ట్రిసిటీ బిల్ పెరగడం అయితే జరిగింది. కాబట్టి ఏదైనా చిన్న రిపేర్ వస్తున్నా, ముఖ్యంగా ఫ్రిడ్జ్కి సంబంధించి ఏదైనా గ్యాపుల నుంచి లీక్ అవుతూ ఉంటే కనుక ఎయిర్ అనేది మీరు కక్కుర్తి పడకుండా వెంటనే దాన్ని రిపేర్ చేయించుకోండి, సర్వీస్ చేయించండి. అలా చేయించడం వల్ల పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిద్ది అనమాట. అలాగే 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి ఫ్రిడ్జ్లు, బ్రాండెడ్ ఫ్రిడ్జ్లు మాత్రమే కొనుగోలు చేయండి. అలాగే కంప్రెసర్, ఫ్రిడ్జ్ వెనకాల కాయిల్స్ ఉంటాయి అనమాట, వాటిని క్లీన్ చేసుకోవాలి. అట్లీస్ట్ మినిమం 2-3 సంవత్సరాలకు ఒకసారి క్లీన్ చేయాలి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే కంప్రెసర్ మీద ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త కంప్రెసర్ మీద హీట్ కాయిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరేట్ చేయడం కారణంగా అవి కొంత పాడైపోతూ ఉంటాయి. వాటిని మార్చుకోవడం, తక్కువ రేటే ఉంటుంది, ఎక్కువ ఉండదు. అంటే ఓవరాల్ కంప్రెసర్ని మార్చమని కాదు, కంప్రెసర్ చుట్టూ కొన్ని కాయిల్స్ అయితే ఉంటాయి అనమాట, వాటిని మార్చుకుంటే కనుక కరెంటు బిల్లు తగ్గుతుంది. నెక్స్ట్ ఏసీ అనమాట. చాలామంది అంటే స్తోమతతో సంబంధం లేదు, ఒక 25,000 నుంచి స్టార్ట్ అవుతాయి, సెకండ్ హ్యాండ్లో అవ్వచ్చు, లేదంటే ఒక మంచి ఏసీ కావాలంటే 40,000 పై నుంచి స్టార్ట్ అవుతుంటాయి, లేదా 35,000 నుంచి స్టార్ట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఏసీ రోజుల్లో సర్వసాధారణంగా తీసుకుంటున్నారు. అంటే పూరి ఇల్లు పక్కన పెడితే కనుక నార్మల్ రేకులు కావచ్చు, పెంకుటిల్లు కావచ్చు, బిల్డింగ్లు కావచ్చు, అన్నిటికీ కూడా ఏసీలు బిగించుకోవడం అయితే జరుగుతుంది. ఎందుకంటే సమ్మర్లో దంచుతుంది కాబట్టి. అయితే ఈ ఏసీ పెట్టుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇంట్లో 16 degrees లేదంటే 15, 14, 10 degrees సో ఇలా పెట్టుకుంటూ ఉంటారనమాట. అలా పెట్టు. ఎప్పుడు కూడా టెంపరేచర్ని 24 నుంచి 26 degrees వరకు మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే 24 నుంచి 26 దగ్గర పెడతామో అది నార్మల్గా పవర్ని కన్జ్యూమ్ చేస్తే 18 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో పెట్టుకుంటే కనుక దీనికి డబల్ కన్జ్యూమ్ చేసిద్ది అనమాట పవర్ అనేది. కాబట్టి ఎప్పుడు కూడా
24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల వరకు మాత్రమే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఏసీ ఫిల్టర్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్లీన్ చేసుకో. ఏసీ ఫిల్టర్లు క్లీన్ చేయకపోతే కనుక వెంట అనేది సరిగా రావు. అది రాకపోతే కనుక ఏమవుతుందంటే కూలింగ్ అనేది పోతుంది. అలాగే ఏసీని ఎప్పటికప్పుడు అంటే సీజన్కి క్లీన్ చేయించుకుంటూ ఉండండి. క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే అంటే మనం క్లీన్ చేయడం కాదు, దానికి ఒక 1000 రూపాయలు లేదా ఒక 1500 రూపాయలు ఇస్తే కనుక వాళ్ళే వచ్చి క్లీన్ చేస్తారు. కొంతమంది సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు, లేదా 500 చేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి వాళ్ళని పిలిపించుకొని వాళ్ళ చేత సీజన్ అంటే చాలామంది మన ఇండియన్ సైకాలజీ ఏంటంటే సమ్మర్లో మాత్రమే మనం ఏసీ వాడతాం, వింటర్ కావచ్చు రెయినీ సీజన్లో ఏసీలు వాడడం అనమాట. కాబట్టి అప్పటి వరకు అది తుప్పట్టుకొని అలా కూర్చోవాలన్నమాట. అంటే మళ్ళీ ఎప్పుడైతే సమ్మర్ స్టార్ట్ అవుతుందో అప్పుడు వేస్తారనమాట. అప్పటి నుంచి అది రన్ అయితే ఉంటుంది అనమాట. ఇది కరెక్ట్ మెంటాలిటీ కాదు. బేసిక్గా ఏసీ అనేది అకేషనల్గా వాడుతూ ఉండాలి. అలా వాడిన పక్షంలో ఒకవేళ మనం చేస్తున్నట్లయితే కనుక వెంటనే ఎప్పుడైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటాం వెంటనే సర్వీస్ చేస్తూ ఉండాలి. వీక్లీ వన్స్ అయినా కానీ ఒకసారి ఆన్ చేసి కొంచెంసేపు పెట్టి ఆఫ్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే ఇలా సర్వీసింగ్ చేయించుకుంటామో అప్పుడు పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిద్ది అనమాట. నెక్స్ట్ ఇంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ అంటే ల్యాప్టాప్ కావచ్చు, కంప్యూటర్లు కావచ్చు. సో ల్యాప్టాప్ కంటే కూడా కంప్యూటర్ అనమాట, దానికి ఒక CPU ఉంటుంది కదా. సో ఇది పవర్ని విపరీతంగా తింటుంది అనమాట. కాబట్టి ఒకవేళ మనం అక్కడ వర్క్ చేయనప్పుడు దాన్ని స్లీప్ మోడ్లో పెట్టుకోవడము, లేదంటే కనుక ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అయ్యే విధంగా ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఏమవుతుంది అంటే పవర్ కన్జంప్షన్ తగ్గిద్ది. అంటే ఒక ల్యాప్టాప్తో కంపేర్ చేస్తే కనుక మన కంప్యూటర్ అనేది విపరీతంగా పవర్ని కన్జ్యూమ్ చేయడం అయితే జరిగింది అనమాట. కాబట్టి ఆ విషయంలో గుర్తుంచుకో. నెక్స్ట్ ఏంటంటే ఇంట్లో టీవీలు అనమాట. చాలామంది టీవీలు పెట్టి అలా వదిలేస్తూ ఉంటారు. టీవీ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తుందో మీకు అర్థం కావట్లేదు. ల్యాప్టాప్ కంప్యూటర్ కంటే కూడా టీవీ ఇంకెక్కువగా పవర్ కన్జ్యూమ్ చేస్తుంది. ఎందుకంటే ఈ రోజుల్లో మనం చూస్తున్నాం కదా 40 ఇంచెస్, 45 ఇంచెస్, 50 ఇంచెస్ దగ్గర కూడా వెళ్ళిపోయినాయి కదా. అంటే ఒక 3 ఫీట్ 4 ఫీట్ ఉన్నటువంటి టీవీలు కూడా పెట్టుకుంటున్నటువంటి రోజులు. కాబట్టి అంత పెద్ద టీవీకి ఎంత పవర్ కన్జ్యూమ్ అవుతుందో చెక్ చేసుకోండి. అదేవిధంగా టీవీలు తీసుకునే ముందు 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి టీవీలు తీసుకోండి. ఒకవేళ బయటికి వెళ్ళిపోతుంటే కనుక టీవీని కంప్లీట్గా ఆఫ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా పవర్ అనేది కొంచెం తక్కువగా బిల్ అవడం అయితే జరిగింది. నెక్స్ట్ టీవీ సెటప్ బాక్స్. చాలామంది నైట్ అంతా కూడా సెటప్ బాక్స్ ఆన్ చేసి ఉంచుకుంటారు. అంటే ఈ రోజుల్లో వస్తున్నటువంటి ఏదైతే స్మార్ట్ టీవీలు ఉన్నాయో వాటికి సెటప్ బాక్స్ అనేది ఇంటర్నెట్ కేబుల్తో 2 కలిపిచ్చేస్తారు. ఇంటర్నెట్కి సంబంధించినటువంటి మోడెమ్, అదేవిధంగా ఈ సెటప్ బాక్స్ మొత్తం ఇవ్వడం అయితే జరిగింది. కాబట్టి నైట్ అంతా కూడా దాన్ని అలా వదిలేస్తారు. అలా వదిలేయడం వల్ల ఏమైందంటే పవర్ కన్జంప్షన్ అనేది పెరిగింది. నైట్ అవసరం లేని పక్షంలో 10 11 గంటల టైంలో పవర్ ఆఫ్ చేసేయండి, ఏం కాదు, ఇబ్బంది అయితే ఏం లేదు. నైట్ అంతా 24 అవర్స్ ఉంచాలి అలాంటి కాన్సెప్ట్ పెట్టుకోబాకండి. దానికి కూడా రెస్ట్ కావాలి. కాబట్టి నైట్ ఎప్పుడైతే పడుకుంటాక పోతామో అప్పుడు మీరు ఆఫ్ చేసినట్లయితే కనుక మన ఏదైతే ఈ సెటప్ బాక్స్ సెటప్ మొత్తాన్ని కూడా ఆఫ్ చేస్తే కనుక పవర్ కన్జ్యూమ్ చేయడం అయితే తగ్గిద్ది అనమాట. నెక్స్ట్ ఏంటంటే గీజర్స్ అనమాట. ముఖ్యంగా ఈ గీజర్స్ విపరీతంగా పవర్ని కన్జ్యూమ్ చేస్తాం. ఎంతలా అంటే ఒక 5 నిమిషాలకి ఒక యూనిట్ తాగేస్తుంది. అది ఆ రేంజ్లో పవర్ కన్జ్యూమ్ చేస్తుంది అనమాట. కాబట్టి గీజర్ని కొనే ముందు 5 స్టార్ రేటింగ్ ఉన్నటువంటి గీజర్ని కొనండి, బ్రాండెడ్ గీజర్ని కొనుక్కోండి. అలాగే గీజర్కి ఒక టైం పెట్టుకోండి. మార్కెట్లో చాలా ఉంటాయి అనమాట. టైంని సెట్ చేసుకుని అంటే ఒక 10 నిమిషాలు మాత్రమే గీజర్ ఉండాలి, మనం ఆటోమేటిక్గా మనం అక్కడ లేకపోయినా ఆటోమేటిక్గా ఆఫ్ అయ్యే విధంగా కూడా కొన్ని సెన్సార్తో కూడినటువంటి బోర్డులు అయితే ఉన్నాయన్నమాట. సో అలాంటివి ఏర్పాటు చేసుకోండి. లేని పక్షంలో ఎప్పుడైతే దాన్ని వాడేసినారో ఆ తర్వాత దాన్ని పవర్ ఆఫ్ చేయండి. లేదంటే కనుక మీ ఇంట్లో ఉన్నటువంటి అన్ని వస్తువులు ఒక లెక్క అయితే ఈ గీజర్ ఒక లెక్క, అంతలా ఇది పవర్ని కన్జ్యూమ్. నెక్స్ట్ ఇంకో మాట ఏమంటే వాషింగ్ మెషిన్. ఇవి కూడా పవర్ని బాగానే తింటాయి. వాషింగ్ మెషిన్ విషయంలో ఒకటే చెప్తున్నాను, ఫుల్ లోడ్లో వాడండి వాషింగ్ మెషిన్. ఎప్పుడు కూడా హాఫ్ లోడ్ పెడితే కనుక డబుల్ సైకిల్స్ అయితే అవుతాయి అనమాట. ఫుల్ లోడ్ పెట్టుకోండి, చాలా త్వరగా అవుతుంది. రెండోది ఏంటంటే పవర్ కన్జంప్షన్ అనేది తగ్గిద్ది అనమాట. ఇంకొకటి వాషింగ్ మెషిన్లో రోజుకు ఒకసారి వేయడం కాదు, అంటే వీక్లీ ఒక 2 డేస్ అని పెట్టుకోవడం ద్వారా, అలా వేయడం ద్వారా ఏమవుతుందంటే ఒకేసారి ఈ ఎన్ని కేజీలు పడుతుంది, ఒక 7 కేజెస్ అనుకోండి, ఆ 7 కేజెస్ ద్వారా వేస్తా కనుక అలా అవుతుంది. అలా కాకుండా ఈరోజు ఒక 2 కేజెస్, రేపు ఒక 2 కేజెస్, ఆ తర్వాత ఇంకో 2 కేజెస్ అలా వేసుకుంటూ వెళ్తే కనుక ప్రతిరోజు అది తిరుగుతూనే ఉంటుంది. పవర్ అనేది విపరీతంగా కన్జ్యూమ్ చేయడం అయితే జరిగింది. కాబట్టి వాషింగ్ మెషిన్లో కూడా జాగ్రత్త తీసుకోండి. సరే, ఇదంతా ఓకే. నెక్స్ట్ ఇంకా పవర్ని తగ్గించుకోవడానికి మన మార్గం ఏంటంటే సోలార్ ప్యానల్స్ మనం ఎలాగో విండ్కి సంబంధించినటువంటి టర్బైన్స్ పెట్టుకోలేం, లేదంటే మనం హైడ్రాలిక్ పవర్ని జనరేట్ చేయించలేం, లేదంటే కనుక వాటర్తో పవర్ జనరేట్ చేయించలేం. కాబట్టి మనం తేలిగ్గా జనరేట్ చేయించేదల్లా ఏంటంటే సోలార్ ప్యానల్స్. మరి ముఖ్యంగా ఆంధ్రాలో PM సూర్యగర్ పథకం అనుకుంటా అది అమలవుతూ ఉంటుంది. చాలామందికి మరి ముఖ్యంగా SC ST కమ్యూనిటీకి సంబంధించినటువంటి వాళ్ళకైతే కనుక వీటిని ఫ్రీగానే ఇస్తారనుకుంటా. అదేవిధంగా మిగిలిన కమ్యూనిటీలకు వచ్చేసి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయి అనమాట.
కుదిరితే సోలార్ ప్యానల్స్ పెట్టుకోండి. మీరే ఎక్కువ మొత్తంలో సోలార్ ప్యానల్స్ పెట్టుకుంటే కనుక మీరే గవర్నమెంట్కి ఆ పవర్ని అమ్మడం కూడా చేయొచ్చు అనమాట. ఈ విధంగా కూడా మీరు పవర్ని సేవ్ చేసుకోవచ్చు. అదేవిధంగా దాని రిటర్న్ కూడా కొంతకాలం కల్లా వచ్చేస్తుంది. ప్రతి నెల కూడా ఈ ఏదైతే మనం ఎలక్ట్రిక్ బిల్లుకి పే చేస్తామో ఆ డబ్బులు అనేది చక్కగా లోన్కి పే చేసుకుంటూ ఉంటే కనుక 25 years పాటు వారంటీ ఇవ్వడం అయితే జరిగింది అనమాట సోలార్ ప్యానల్స్కి సంబంధించి. సో ఆ విషయంలో కూడా కొంచెం పరిజ్ఞానం తెచ్చుకొని ఈ పిఎం సూర్య గారి పథకం ఏదైతే మనకి లోన్ కింద ఇస్తాడో అదేవిధంగా సబ్సిడీ కూడా ఇస్తారు కాబట్టి ఇవి తీసుకోవడం ద్వారా పవర్ని తగ్గించుకోవడం, అదే తక్కువ రేటుకి వాడడం అయితే జరిగింది అనమాట. సో ఈ విధంగా 5 star ఉండేవి కావచ్చు, ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కావచ్చు, అవసరం లేనటువంటి టైంలో స్విచ్ ఆఫ్లు చేయడం కావచ్చు, ఈ విధంగా పవర్ని అయితే మనం బిల్లు ఎక్కువ రాకుండా అయితే చూసుకోవాలి.